ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి సాటర్డే సాంగ్, సండే ప్రేయర్ అనే విషయం మనకు తెలుసు. కొన్ని రోజుల నుంచి మరి నేను కుదరక సాంగ్ ఇవ్వలేకపోతున్నాను. అలానే ఈరోజు ఒక చిన్న పాట పాడుకొని దేవుని మహిమపరచుదాం. సింగర్స్ అని కాదు, కానీ అందరూ సింగర్స్ అవ్వరు కదా. దేవుని మహిమకు చిన్న పాట కూడా ఆయన దేవుని స్తుతించేదే. అలానే ఇప్పుడు చిన్న పాట పాడుకొని మనం ఇప్పట్లోనే ప్రార్థన చేసుకుందాం. మరి చివరిలో నా కోసం కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎవరి మీద ఎవరు ఎలాంటి భేదాభిప్రాయాలు పెట్టుకోకుండా, స్వార్థపూరితమైన మనసు కాకుండా, ప్రార్థన అనేది దేవునికి సంబంధించిన విషయం కాబట్టి అందరూ ఒకరికొరకొకరు మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేద్దాం. అప్పుడు దేవుడు మనకి కూడా మేలు చేస్తాడు. ఒక చిన్న పాట పాడుకొని తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం. లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం. లోకాన కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. వచ్చేది వరు నీతో మరణము వరకు, వచ్చేది వరు నీతో మరణము వరకు. ఇచ్చేది వరు ఆపై నిత్య జీవం నీకు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం. లోకాన కాదేది శాశ్వతం. చెమటోచి సుఖము విడచి కష్టము నోచి, ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా. చెమటోచి సుఖము విడచి కష్టము నోచి, ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా. ఈ రాత్రి దేవుడుని ప్రాణమడిగితే, ఈ రాత్రి దేవుడుని ప్రాణమడిగితే, సంపాదన ఎవరిదగును యోచించితివా. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం. లోకాన కాదేది శాశ్వతం. నీ శాపము తాను మోసి
మోసి పాపము తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి నీ శాపము తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి విశ్రాంతినియగా నిన్ను పిలువగా విశ్రాంతినియగా నిన్ను పిలువగా నిర్లక్ష్యము చేసిన తప్పించుకుందువా యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోని మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం లోకాన కాదేది శాశ్వతం కొంతసేపు కనబడి అంతలోని మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం లోకాన కాదేది శాశ్వతం యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు తండ్రి గారు, మీ పరిశుద్ధమైన పాదధూళికనైనా ఈ ఎన్నికలన్నీ నేను ఎందుకు పంచాను నేను ఈ క్షణమని మీకు ప్రార్థన చేయుచున్నానయ్యా. దయచేసి నా తండ్రి ఈ క్షణమన పాపినైనా మా ప్రార్థన వినమని అడుగుచున్నాను ప్రభా. విననేరుకుంటట్టు మీ చెవులు మందము కాలేదని రక్షింపనేరుకుంటట్టు యెహోవా హస్తము కొరచకాలేదని సెలవిచ్చిన నా ప్రియ పరలోకపు తండ్రి గారు, ఈ క్షణమని మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు నాయనా. ఈరోజు భాగ్యం లేకుండా ఎంతోమంది ఉన్నారు ప్రభా. ఈరోజు ఎంతమంది ప్రభా మీకు మొరపెట్టుకున్నారు. ఈ వారం అంతా ఎవరు ఏ యొక్క విషయాలు బట్టి ప్రాబ్లమ్స్ బట్టి ప్రభా మీ ఎదుటి పెట్టుకొని ఉన్నారు ప్రభా తండ్రి. వాళ్ళ యొక్క ప్రతి ప్రాబ్లం కూడా నాయన ఈ క్షణమంది ప్రభా క్లియర్ చేయమని అడుగుచున్నాను తండ్రి. అంతేకాదు నా ప్రియ పరలోకపు తండ్రి గారు, మీకు అసాధ్యం అంటే ఏది కూడా లేదు బాబు. మీ సమస్తమును సాధ్యమే ప్రభా తండ్రి. ఇదిగో నా ప్రియ పరలోకపు తండ్రి నాయన ప్రభా తండ్రి, మనిషి తన యొక్క ప్రాబ్లమ్స్ తీరాలని, తన యొక్క అక్కరతల అవసరతలు తీరాలని ఎంతగానో ఎదురు చూస్తున్నాడని మీకు తెలిసిన ప్రభా మనిషి దేవాలయంలో అడుగు పెట్టేది సగమంతా కూడా నాయన వాళ్ళ సమస్యల నుంచి విడుదల కలగాలని ప్రభా, వాళ్ళ బాధల నుంచి విడుదల పొందుకోవాలని ప్రభా మీ ఎదుటికి వచ్చి ప్రభా మీకు మొరుపెట్టుకుంటున్నారని విన్నపించుకుంటున్నారని మీకు తెలిసిన ప్రభా. విజ్ఞాపనలు ఆలకించువాడా ప్రభా, ప్రతి ఒక్క మొరను కూడా మీ యొక్క పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను ప్రభా తని. వాళ్ళ అక్రతల అవసరతలు ప్రతిది కూడా ఇప్పుడు నామలు విడుదల చేయమని అడుగుచున్నాను ప్రభా. ఎవరైతే ఈ క్షణంలో నాయన కోర్టు బాధలలోనైనా ప్రభా తండ్రి బాధింపబడుతున్నారు ప్రభా నాయన, అది వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు ప్రభా, ఆస్తి తగాదాలు అవ్వచ్చు ప్రభా, కొట్లాట్లు అవ్వచ్చు, అందులో ఏదైనా ఉండొచ్చు కానీ ప్రభా వాళ్ళకున్న ప్రభా కోర్టు సమస్యలు ఇప్పుడు ఏసునామలు విడుదల చేయమని అడుగుతున్నాను. అనేక మంది పిల్లలనైనా ఎగ్జామ్స్ రాస్తున్నారు, బిడ్డలు మంచి ర్యాంక్ వచ్చి చక్కగానైనా వాళ్ళ తల్లిదండ్రులు ఆశించినట్టుగా వాళ్ళు చదివినట్టుగా మంచి ర్యాంకుతో బిడ్డలు పాస్ అవ్వడానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. భార్యాభర్తల మధ్యన సమాధానాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఓల్డిజమ్స్లో ఉన్న తల్లిదండ్రులకునైనా ఓదార్పును దయచేసి వాళ్ళ బిడ్డలతో ఉండటం సహాయం దయచేయను. మరి ముఖ్యంగానైనా చిల్డ్రన్ హోమ్స్ నా తండ్రి నాయన తల్లిదండ్రుల ప్రేమ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో బిడ్డలకనైనా ఆదరణ కల్పించి మీరే తోడు నీడయుండి బిడ్డలను ఆదరించమని అడుగుచున్నాను ప్రభా. వాళ్ళకున్న భయాన్ని బెంగని తీసేమని కోరుకుంటున్నాను ప్రభా. ప్రతి ఒక్క ఇంట్లోని ఆర్థిక ఇబ్బందులు తీసివేసామని అడుగుచున్నాను తండ్రి. బేదరికు రాకూడనట్లుగా నేను పెంచి పోషించదనట్టుగా నా తండ్రి, బేదరికు రాకూడనట్లుగా బిడ్డలు మీరే పెంచి పోషింపజేయమని వేడుకుంటున్నాను తండ్రి గారు నాయన. అంతేకాదు ప్రభా తండ్రి, ఈరోజు తింటే తిండి కట్టుకోడ బట్టి ఉంటా, గృహం లేని వాళ్ళు కూడా తిండి కట్టుకోడ బట్టి ఉంటా, గృహం దయచేయమని అడుగుచున్నాను తండ్రి గారు. ఎంతోమంది ప్రభా తండ్రి వాళ్ళ యొక్క మనుషులు కోల్పోయి వేదన బాధలను శోధనలు ఉన్నారు. వాళ్ళకి దయచేసినైనా ఆ యొక్క గుండు కోత తీసి, ఆ కడుపు కోత తీసినైనా ఆ గుండెలోనే యొక్క
నాయన కడుపులో మీరు ఓదార్పును దయచేయమని అడుగుచున్నాను. ఆ యొక్క బాధని, ఆ దుఃఖాన్ని తొలగించి మీరు ఓదార్పు దయచేయమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఒంటరితనంగా ఉన్న వాళ్ళకి మీరు నాయన తోడై ఉండమని అడుగుచున్నాను ప్రభా తండ్రి. నాయన గవర్నమెంట్ ఎంప్లాయీస్ నాయన 3 సెక్టర్స్లో ఉన్న వాళ్ళని కూడా కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి గారు. నాయన మా బార్డర్స్లో ఉన్న వాళ్ళు కూడా కాపాడమని అడుగుచున్నాను ప్రభా. మా సోల్జర్స్ని కాపాడమని అడుగుచున్నాను. ఎలాంటి యుద్ధములు జరగకుండానట్లు కాపాడని ప్రభా. భూకంపాలు కలిగిన చోట ప్రభా ఓదార్పు దయచేసి కావలసిన నాయన సకల సదుపాయాలు వాళ్ళకి మౌలిక సదుపాయాలన్నీ కూడా నేను దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. నాయన డాక్టర్స్ని కాపాడండి, లాయర్స్ని కాపాడండి, వాళ్ళకి తగ్గ బృందాన్ని అంతటి కూడా నాయన కాపాడమని అడుగుచున్నాను. పోలీసు వ్యవస్థ యావత్తును కూడా కాపాడమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగో నాయన యువత యువకులు నాయన తెలిసి చెడు తెలియకుండా నాయన ఆ యొక్క మత్తు పదార్థాలకు బానిసైపోయి చెడిపోతున్నారు ప్రభా. కొంతమంది నాయన వాళ్ళ జీవితాలను నాశనం చేయడానికి నాయన వాళ్ళ యవ్వన కాలాన్ని ప్రభా వాళ్ళ బలాన్ని నాయన ఉపయోగించుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు ప్రభా. దయచేసి నాయన అలా కాకూడనట్లుగా చేయండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా తండ్రి స్త్రీలు కూడా ఎక్కువగా మద్యానికి ప్రభా అలవాటు పడిన ఆయన బిడ్డలు యవ్వన కాలంలో వాళ్ళ యొక్క ఫ్యాషన్ అనే జీవితాన్ని నాశనాలు చేసేసుకుంటున్నారు ప్రభా. దుష్టుడు వాళ్ళు ఏలుబాటు చేస్తున్నాడు ప్రభా. యవనస్తులు తొట్టెలెదురు తప్పక తొట్టెలెదు అన్నట్టుగానైనా బిడ్డలు ఎక్కడ పడితే ఎక్కడనైనా అక్కడక్కడ కాదు ప్రభా, ఎక్కడ పడితే అక్కడ తొట్టెళ్ళిపోతున్నారు తండ్రి. నాయనా దయచేసి నా తండ్రి ఆ బిడ్డలనైనా ఓదార్పు దయచేయమని అడిగి వేడి కోరుకుంటున్నాము తండ్రి. స్తోత్రము నాయన. ఇదిగో తండ్రి మొన్న ప్రభా తండ్రి నాయన నేను అడిదాను ప్రభా మా యొక్క ఏరియాలో ప్రభా తండ్రి నాయన ప్రభా మా యొక్క సెంటర్లో ప్రభా తండ్రి నాయన మరి యొక్క లారీ యాక్సిడెంట్తో ప్రభా తండ్రి భయంకరంగా నాయన ఆ బిడ్డ చనిపోయి ఉన్నాడు. ఓదార్పు దయచేయండి తండ్రి. ఆ బిడ్డ కూడా ఓదార్పును దయచేయమడుచున్న అనేకమైన మరణాలు, అకాలమైన మరణాలు ఎందుకు వస్తున్నాయో తెలియకుండా నాయన వస్తున్నాయి ప్రభా నాయన. మరి ఆ బిడ్డను ఎవరు ఓదార్చగలరు ప్రభా? వాళ్ళు మాకు తెలియకపోవచ్చు నాయన. అయినప్పటికీ కూడా ఓదార్చమని అడుగుచున్న నాతో కలిపి ఎంతమంది ఈ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నారో నాయన ప్రభుత్వాలకు ఓదార్పు దయచేయమని అడుగుచున్నాను. ప్రభుత్వాన్ని దయచేసి నాయన సహాయం చేయమని మీ ఉన్నతమైన నామం అడిగి వేడి కోరుకుంటున్నాయన బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. అలానే ప్రభావ మరి పొరుగు వారిని అందరినీ కూడా కాపాడమని అడుగుచున్నాను. ఈ ప్రార్థన ఎవరు వింటున్నారో అక్కడ ఉన్న వాళ్ళ ఇరుగు పొరుగు వారిని కాపాడండి తండ్రి. ఆ దైవ సేవకులను కాపాడండి, సేవ చేస్తున్న వాళ్ళని కాపాడండి, అనేక మంది బిలీవర్స్ని కాపాడండి. ఒకవేళ ప్రార్థన ఆలస్యమైన ఖచ్చితంగా దేవుడు దానియేలు ప్రార్థన ఆలస్యమైన ప్రతిఫలం ఇచ్చాడు, దావీదు ప్రార్థనకు ఆలస్యమైన ప్రతిఫలం ఇచ్చాడు. అలానే ఎంతోమంది భక్తుల ప్రార్థన ఆలస్యమైన ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చాడు. నా ప్రార్థనకు ఆలస్యమైన ప్రతిఫలం ఇస్తాడని నాయన ఆ మందిరంలో నిలదొక్కుని ఉండే భాగ్యం దయచేనాయన. అంతే తప్ప అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు అని పిచ్చి పిచ్చి పరుగులు పరిగెట్టకుండానట్లుగా నాయన వాళ్ళ మనసుకి నిలకడ దయచేయమని అడిచినాడు తండ్రి గారు. నాయన వెర్రి మనసు ప్రభా తండ్రి పిచ్చి మనసు తీసివేసి దయచేసి నాయన ఆ బిడ్డలకు ఓదార్పును దయచేయమని అడిచి మీ అందు నిలకడ కలిగిన మనస్తత్వం దయచేయనని ఎన్ని జరిగినా నాయన చాలా మటుకు సహించుకొని మనస్తత్వాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అన్ని విషయాలు మీ కృప నుంచి అందరికీ నాయన మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని, స్వస్థతని, దీర్ఘాయుష్యం దయచేయండి. ప్రతి బిడ్డకి కూడా నాయన నోటి నిండా నవ్వు, చేతి నిండా డబ్బు, ఒంటి నిండా ఆరోగ్యమును దయచేసి కుటుంబాల్లో సంతోషాలు ఇమ్మని అడుగుచున్నాను. వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి, స్త్రీ పురుషులకి నాయన మంచి సంబంధాలు వచ్చి వివాహాలు చేయమని అడుగుచున్నాను తండ్రి గారు. నాయన అలానే ప్రభా తండ్రి గారు నాయన అన్ని విషయాల్లో కూడా అందరినీ కూడా కాపాడమని అడుగుచున్న ప్రభా. జైలు ఉన్న వాళ్ళకి విడుదల దయచేతండి, ఓదార్పును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. వాళ్ళకి త్వరగా విడుదలైపోయి ప్రభా అందరూ త్వరగా ఇంటికి వెళ్ళిపోయి భాగ్యం దయచండి ప్రభా. వాళ్ళకి ఓదార్పుని మనం అడుగుచున్నాను, భయము భయంగా తీసివేసామని అడుగుచున్నాను. హాస్పిటల్లో ఉన్న వాళ్ళ స్వస్థతను దయచేసి ఆయన సిజరన్ చేయించుకున్న వాళ్ళకి నైనా పరిపూర్ణమైన స్వస్థతని నా తండ్రి ఆ యొక్క పెయిన్స్ తట్టుకోవడానికి మీ శక్తిని ఉండి ప్రభా. సాధ్యమైనంత వరకు ఎవరికి కూడా ఆపరేషన్లు కాకూడనట్లుగా మీ కృపా కనికరాలు బట్టి ప్రభా మీ యొక్క దీవెనలతో ఉంచమని అడుగుచున్నాడు ప్రభా. చెదిరిపోయిన కుటుంబాలు కట్టమని అడుగుచున్నాడు ప్రభా. ప్రతి ఒక్క రోజు కూడా బాగాలేదు నాయన. ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క మనసు కూడా చాలా మందికి నాయన బాగాలేదు ప్రభా. కొన్ని జీవితాలు బాగున్నాయని అన్ని జీవితాలు బాగున్నట్టు కాదు కదా ప్రభా. దయచేసి బాగోలేని ప్రతి జీవితం బాగు చేయమని అడుగుచున్నాడు. బాగున్న జీవితాలనైనా బాగాలేని జీవితాలను ఎక్కిరించకూడనట్లుగానైనా వాళ్ళ మీద ఇంకనూ తండ్రి నాయన వాళ్ళు బాధాకరంగా మాట్లాడకుండానట్లుగా చేయమని కోరుకుంటూ వాళ్ళకు బుద్ధి చెప్పమని అడుగుచున్నాడు తండ్రి నాయన. బాగాలేని జీవితాలను సరిదిద్దిన అతన్ని ఇంకనూ వాళ్ళ జీవితంలో ఏదైతే బాగోలేనిది ఉందో అది తీసివేసి వాళ్ళకి నాయన ఏం కావాలని సంతోషంగా వాళ్ళ జీవితం ఉండాలని ఏ విషయంలో కోరుకుంటున్నారో మంచిగా నాయన అది వాళ్ళకి దయచేయమని కోరుకున్న అన్యాయంగా అక్రమంగా నాయన వాళ్ళ జీవితాలను నాశనం చేసుకునే విధానమైన సుఖాలు కాదు కానీ ప్రభా వాళ్ళ మంచి దారిలో ఎదిగే సుఖాలని నాయన దయచేయమని వాళ్ళ మంచి దారిలో ఎదిగే జీవిత విధానాన్ని సదుపాయాలు వాళ్ళకు చూపించమని కోరుకుంటున్నాను ప్రభా. అక్రమదారులు, అన్యాయదారులు ప్రభా కాకూడనట్లుగా పాపిష్టి జీవితాలు నాయన అవమానకరమైన జీవితాలు కాకూడనట్లుగా మంచిగా బిడ్డలకు మంచి భవిష్యత్తుని
అనుగ్రహించిన ఆయన వాళ్ళ యొక్క జీవితానికి త్వరగా మేలుకరంగా ప్రభా తండ్రి శ్రేష్టతైనది అందింపజేసి సహాయం చేయమని కోరుకుంటూ సమస్తమును మీ పాదధూళికి అందించుకుంటూ దేవా త్వరలోనే ప్రభా తండ్రి నా చిన్న సేవను దీవించమని ఇంకా అనేకమైన చోట్ల ఇంకను నాయన వాడబడుతున్న రీతి బట్టి ఇంకను నాయన ఎక్కువగా వాడబట్టేట్టు సహాయం చేయమని నాకు ఇచ్చిన నాయన మందిరమును దీవించమని కోరుకుంటూ ఇంకను నా సేవా పరిచయలో కొనసాగింపజేయమని కోరుకుంటూ నా తండ్రి ఇద్దరు ముగ్గురు ఆత్మలైన మీ పాదములు నాయన ఒక పాదములు మీ పాదములు ఎదుటి పువ్వుల వలె వేయడానికి నాకు అవకాశాన్ని కల్పించమని కోరుకుంటూ సమస్త మీ పాదదులకు అందించుకుంటూ ప్రభా తండ్రి నాయన నేను కూడా నాయన మీ యొక్క సన్నిధులు మీ పాదముల దగ్గర ఒక పువ్వులాగా నాయన ఉండటానికి సహాయం చేయమని అడుచు నా జీవితంలో శ్రేష్ఠ జీవితాన్ని నాకు అనుగ్రహించమని కోరుకుంటూ ప్రభా నా జీవితంలో నాయన మీరు ముందుండి నన్ను వెనక నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ సమస్త మీ పాదాలకు అందించుకుంటున్నాయన ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధిలో పరిమళ ధూపం వల్లే తిరిగినిచ్చి మీరే నా మా ప్రార్థన ప్రతిఫలం దాయిచ్చేయమని యేసయ్య చేస్తారని ఆశపడుతూ కోరుకుంటున్నాను త్వరగా రానున్న మీ కుమారుడు మా ప్రభువైన యేసయ్య నామమున అడిగి వేడు కోరుకుంటున్నాను తండ్రి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యము వచ్చునుగాక మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక మనదనాహారం నేడు మాకు దయచేయమయ్యా. మా బోనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరు క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి ఎక్కడిని తప్పించమనైనా రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి ఆమేన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గుడ్ నైట్.